నిర్మాణం అనేది 2.5 సంవత్సరాలు పూర్తి చేస్తామని మాజీ మంత్రి నారాయణ గారు పేర్కొన్నారు. దాన్ని ఎలా చూడొచ్చుంటారు? 2.5 సంవత్సరాలలో పూర్తి చేస్తా అంటున్నారు. గ్యారంటీగా చేస్తారు. ఖచ్చితంగా చేస్తారా? 2.5 సంవత్సరాలు ఖచ్చితంగా పూర్తి చేస్తామని మాజీ మంత్రి నారాయణ గారు వెల్లడించడం జరిగింది. ఖచ్చితంగా అది పూర్తి చేసే అవకాశం ఉంటుందంటారా? చెప్పలేము, అది ఎట్లా చెప్తాం. ఇక అవ్వదు కదా, ఎట్లయినా పూర్తిగా అయితే అవ్వదు కదా, అంత కొంత డెవలప్ చేస్తారు. ప్రస్తుతం రాజధాని 2.5 yearsలో పూర్తి చేస్తారని మాజీ మంత్రి నారాయణ గారు పేర్కొన్నారు. దానిపై మీ అభిప్రాయం? మంచిదేనమ్మా. పూర్తి చేస్తారంటారా? చేస్తారు. ప్రస్తుతం రాజధాని అనేది 2.5 yearsలో పూర్తి చేస్తామని మాజీ మంత్రి నారాయణ గారు పేర్కొన్నారు. దానిపై మీ అభిప్రాయం? అయితే టీడీపీ వస్తే కంపల్సరీ చేస్తుంది. ఈ జగన్ ప్రభుత్వం వచ్చినాక 5 ఏళ్ళు పక్కన పడేశారు. రాజకీయంగా అయితే టీడీపీ వాళ్ళు ప్రారంభించారు అమరావతి కావాలని, ఇప్పుడు అది లేకుండా చేశారు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు వచ్చినాక కంపల్సరీ చేస్తాడు, అది నమ్మకం ఉంది. రాజధాని నిర్మాణం అనేది 2.5 సంవత్సరాల్లో పూర్తి చేస్తాడు, ఆ ధైర్యం ఉంది, దమ్ము ఉంది, ఖచ్చితంగా అవుద్ది. ప్రస్తుతం రాజధాని 2.5 సంవత్సరాల్లో పూర్తి చేస్తారని మాజీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. దానిపై మీ అభిప్రాయం? చేస్తారు, ఎందుకు చేయరు? 2.5 సంవత్సరాలు ఎందుకు చేయరు? చేస్తారు. టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చింది కదా, చేస్తారు. ఖచ్చితంగా 2.5 సంవత్సరాలు పూర్తి అవుతుందంటారా? ఖచ్చితంగా అవుద్ది, పూర్తి అవుద్ది. రాజధాని అనేది ఖచ్చితంగా కడతారు 2.5 సంవత్సరాల్లో. రాజధాని అనేది 2.5 సంవత్సరాల్లో పూర్తి చేస్తారని మాజీ మంత్రి నారాయణ అన్నారు. దానిపై మీ అభిప్రాయం అండి? మనోళ్ళందరూ సహకరిస్తే ఇప్పుడు చేయలేడు కదా, ఆయన అక్కడే చేయలేడు కదా, మరి అంతా పాడు పెట్టేశాడు మహానుభావుడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? మొత్తం సర్వనాశనం చేశాడు కదా. అప్పుడు అంత డెవలప్ అవ్వదు కదా, చేస్తారు, కొద్ది రోజులు బట్టి టైం పడుతుంది. 2.5 సంవత్సరాలు పూర్తి అవుతుందంటారా? అవుద్దాన్ని ఏం చెప్తాము, బడ్జెట్ చూసుకోవాలి. వాడు అప్పులు చేశాడు, అన్నింటినీ ఏం చేయాలి? క్లియరెన్స్ చేసే కానీ అందులో మరి డెవలప్మెంట్ అంటే మాటలు కాదు, కొద్ది వేల కోట్లు కావాలి. అవుద్దని మేము అనుకుంటున్నాం. చేయొచ్చండి, చేయొచ్చు. ఆల్రెడీ కేంద్ర గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి కంప్లీట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ లాస్ట్ టైమే చంద్రబాబు నాయుడు గారు 30% కంప్లీట్ చేసేసారు సార్. 2.5 సంవత్సరాల్లో పూర్తి అవుతుందంటారా? అవుతుందమ్మా, అవుతుంది. ప్రస్తుతం రాజధాని అనేది 2.5 సంవత్సరాల్లో పూర్తి చేస్తారని మాజీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. దానిపై మీ అభిప్రాయం? తీసుకుందాం. సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే అవుతుందండి, అవ్వకపోవటం అంటే ఉండదు. ఇప్పుడు రాజధాని 2.5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని మాజీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. దాన్ని ఎలా చూడొచ్చుంటారు? 2.5 సంవత్సరాలు కాకపోయినా మొత్తానికి పూర్తి చేస్తారు అనుకుంటున్నాం. రాజధాని నిర్మాణం అనేది పూర్తి అవుతుందంటారా? కాకపోయినా చాలా వరకు చేస్తారు. చాలా వరకు చేస్తారన్నారా? మరి ఇప్పుడు రాజధాని నిర్మాణం అనేది 2.5 సంవత్సరాల్లో పూర్తి చేస్తారని మాజీ మంత్రి నారాయణ గారు పేర్కొన్నారు. దాన్ని ఎలా చూడొచ్చుంటారు? ఈసారి చేస్తారండి. 2.5 సంవత్సరాల్లో పూర్తి అవుతుంది. అవదు, 2.5 సంవత్సరాలు ఎట్ట అవుతుందండి? మాజీ మంత్రి నారాయణ గారు పేర్కొన్నారు రాజధాని 2.5 సంవత్సరాలు పూర్తి చేస్తామని. దానిపై మీ అభిప్రాయం? అంటే పూర్తి చేస్తారంటారా? మరి ఇప్పుడు మాట ఇచ్చాడంటే మరి పూర్తి చేస్తాడనే కదా అర్థం. ఇప్పుడు ప్రస్తుతం రాజధాని అనేది 2.5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని మాజీ మంత్రి నారాయణ గారు పేర్కొన్నారు. అది ఎలా చూడొచ్చున్నారు? చేస్తారండి. 2.5 సంవత్సరాలు పూర్తి అవుతుందంటారా? అవుతుంది. ఇప్పుడు సార్, ఇప్పుడు రాజధాని అనేది 2.5 సంవత్సరాలు పూర్తి చేస్తారని మాజీ మంత్రి నారాయణ గారు పేర్కొన్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అవకాశం ఉంది. పూర్తి చేస్తారంటారా? 2.5 అంటే మొత్తం పూర్తి అవ్వదు, దశల వారీగా మొదటి దశ పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే రాజధాని నిర్మాణం అనేది 2.5 సంవత్సరాలు పూర్తి చేస్తామని మాజీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. దానిపై మీ అభిప్రాయం? అంటే చిన్నగా బిగిన్ చేస్తుంటే ఏదో రోజు అయింది కదా. 2.5 yearsలో పూర్తి చేస్తామంటున్నారు. ఖచ్చితంగా 2 yearsలో కాదు, నిదానంగా పూర్తి అవుతుంది. ఇప్పుడు అన్న క్యాంటీన్లు కూడా రీఓపెనింగ్ చేస్తున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం? మంచిది, దానివల్ల ఉపయోగం ఉందండి. గుడ్ డిసిషన్ అది. ప్రజలకే కానీ మేలు చేస్తుంది, అందరికీ ఉపయోగపడేది అది. ఇప్పుడు హోటల్కి వెళ్తున్నాం, 50 రూపాయలు లోపు లేదు టిఫిన్. ఉందా ఎక్కడన్నా? చెత్త మీద రోడ్డు మీద పక్కన అమ్ముకునేవాడికి కూడా కనీసం 30-40 రూపాయలు ఇచ్చాం కానీ మనకి 10 రూపాయలు 30 రూపాయలు ఇచ్చాను కానీ 3 ఇడ్లీ ఎడతలేదు. మరి 5 రూపాయలు భోజనం పెడతానంటే మంచిదే కది, అన్నం పెట్టేది మంచిదే కదమ్మా. అది నోటు కూడా కూడి తీయట్లేదు కదా. ఇంకా 10 రూపాయలు తీసుకుని పెట్టినా బాధపడం,
10 రూపాయలు కాదు 15 రూపాయలు తీసుకుని పెట్టినా బాధపడం. ఎందుకంటే వాడు భోజనం పెడుతున్నాడు వాడు. మరి ఇది కూడా చేయలేకపోయాడు ఏదో ఈడు వచ్చిన తర్వాత హోటల్లో గీటలు భోజనం గీయలు అన్నీ విపరీతమైన రేట్లు పెరిగిపోయింది. జనం దగ్గర నోటుగడ మొదలు లాక్కున్నాడు తప్ప మేలేం చేయలేదు. జేబులో డబ్బులు తీసి పదలో పంచి పెడితే పని అవుదమ్మా. భోజనం ముద్ద పెట్టేది కార్యక్రమాలు చేసేయడానికి అందరూ చేస్తే మంచిదండి, లేబర్కి ఉపయోగపడుతుందిగా. మంచిదేనమ్మా, అది 10 మందికి అన్నం పెట్టడం మంచిదే కదా, లేని వాళ్ళకి పెట్టడం మంచిదే. మంచి పని, పేదవాళ్ళకి అన్నం పెడితే మంచి పనే కదా. చేస్తారు కానీ వాళ్ళు చెప్పే అంత కాకపోయినా ఎంతో కొంత చేస్తారు, జరుగుతుంది. మరి ఉపయోగం కదమ్మా. టౌన్లో మరి టయానికి తిండి దొరకని వాళ్ళు, సంపాదనలు చాలిక కొంచెం ఆకలితో ఉండేవాళ్ళు కొందరు ఉంటారు. అలాంటి వాళ్ళకి కంపల్సరీగా ఉపయోగపడుద్ది. చాలా మంచి పని అమ్మ, అది చాలా బెస్ట్. అది రోజువారీ కూలీలు కానీ ఇన్కమ్ తక్కువ వాళ్ళు కానీ తినడానికి ఇబ్బంది. హోటల్కి వెళ్తే 100, 150, 125 పెడుతున్నారు. ఇదైతే 5 రూపాయలు శుభ్రంగా కడుపు నిండా భోజనం చేస్తారు. చాలా మంచి పని అది. ఎంతో మందికి ఉపయోగం ఉంటుంది కదా. ఉపయోగం లేకుండా ఎట్లుంటుంది? చెప్పు. ఏదో చిన్న తరహా వాళ్ళు ఏదైనా అందుబాటులో ఉన్నాళ్ళు 5 రూపాయలకు భోజనం ఎక్కడ దొరుకుతుంది? కనీసం టీ కూడా రావట్లేదు కదా. ఉపయోగం లేకుండా ఎట్లుంటుంది చెప్పు. మంచిదే. ఉపయోగపడుతుంది. స్టూడెంట్స్ ఉన్నారు, ఇళ్ళ దగ్గర నుంచి వస్తారు, కాలేజీలలో మధ్యాహ్నం లంచ్ తీసుకోవడానికి వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇంకా పనికొచ్చే వాళ్ళు ఉంటారు, కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు ఉంటారు. అలాంటి వాళ్ళు క్యారేజీలు తెచ్చుకోకుండా ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ల ద్వారా భోజనం చేయడానికి వీలు అవుతుంది. చేస్తే పేదలకు మంచిదే కమ్మా. అదే ఇప్పుడు 5 రూపాయల భోజనం అమ్మ. ఇప్పుడు 5 రూపాయల భోజనం కదా. ఇప్పుడు 5 రూపాయల భోజనం అంటే ఇప్పుడు ఎవరికైనా, ఇప్పుడు నాలాంటి వాడికైనా సరే, ఇప్పుడు జాబులు చేసుకునే వాడికైనా సరే, ఎవరికైనా సరే, రోడ్డు మీద కూర్చున్న వాళ్ళకైనా సరే ఇప్పుడు ఫ్రీగా అనేది ఇప్పుడు 5 రూపాయలకి, ఇప్పుడు 10 రూపాయలకి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందమ్మా నీకు? అవునా? ఫుడ్ దొరికినప్పుడు మరి 5 రూపాయలకి అన్నం పెడుతున్నప్పుడు అది కరెక్టే కదా. అది జరుగుతుంది, మంచిదే. అది పేదలకి లేని వాళ్ళకి కొంచెం భోజనం చేస్తారు. ఉపయోగమే, 90% ఉపయోగమే. అన్నా క్యాంటీన్లో పేదలు, చిన్న పేదలు, తిండికి గతి లేని వాళ్ళు కూడా 5 రూపాయలు ఇచ్చి భోజనం చేస్తారు. శుభ్రంగా కడుపు నిండా తింటారు, పేరు చెప్పుకుంటారు. ఉపయోగం ఉంది. ఏది చేసినా చంద్రబాబు నాయుడు ప్రయత్నం ఏది చేసినా మంచిగానే జరుగుతుంది. మంచిదే మేడం. ఉపయోగమే. బెస్ట్, అది బెస్ట్, మంచిదే. ఉపయోగం రోడ్డు సైడు లేబర్ అని, కూలీలని, వీళ్ళకి చాలా ఉపయోగం. అది డైలీ వర్కర్స్